బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మజాక దూసుకెళ్లి దుమ్ము లేపుతున్నది. కడుమ పార్టీలకు కళ్ళు బైర్లు గమెతడి చేస్తున్నది. సోషల్ మీడియా ప్రచారంలా ఎవ్వరు బీట్ చేయనంతగా ఏకగ్రీవంగా ఏలుతున్నది. అడ్డగోలు ప్రచారం కాకుండా ఆలోచన కలిగించే యాడ్స్ తయారు చేసి వీడియోలను పొట్టు పొట్టు తిప్పుతున్నది. ఒక్కో వీడియో ఒక్కో ఆనుముత్యం అన్నట్టే తయారు చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మమ్మీ మమ్మీ ఓటింగ్ టైం అయిపోతుందే, నడు జల్ది పోదాం. ఆగు బేటా, ఎక్కడవక్కడనే ఉన్నాయి ఈ బాసాన్లు దోమాలే, ఈ చెత్తంతా క్లీన్ చెయ్యాలే, అప్పుడు పోదాం. అమ్మా ముందు ఇంటి చెత్తని కాదు, రాష్ట్రానికి పట్టిన చెత్తని క్లీన్ చేద్దాం. నడు. ఏందే, ఏమైంది? ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు మాట్లాడుతున్నావు. కాకపోతే ఏందే మరి, నువ్వు రాత్రి పగలు కష్టపడి కరెంట్ బిల్ కడితే వాళ్ళు సరిగ్గా పవర్ కూడా ఇస్తలేరు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుండే కదా. వీళ్ళు 6 హామీలు ఆశ పెట్టి అసలుకే ఎసరు పెట్టిండ్రు. ఈ దొంగల హామీలు నమ్మినందుకు మన స్టేట్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది. ఈ ఫేక్ ప్రామిస్లు ఇచ్చినోళ్ళకు ఓటేస్తే మన తెలంగాణ ఫ్యూచర్ ఇంకేమైతుందో. అవు బేటా, డెవలప్మెంట్ అంటే ఏందో రుచి చూపించిన సర్కార్ నిడిచిపెట్టి ఈ జీరో ప్రామిస్ గాల్ని నమ్మినాం. కష్టం వస్తే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెడతలేరు. అందుకే మమ్మీ, మనకి ప్రాక్టికల్ లీడర్షిపే కావాలి. మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ భరోసానే మళ్ళా రావాలి. నడు, ఈ చెత్తను ఓట్తో క్లీన్ చేసి మన కారు గుర్తుకే ఓటేద్దాం. చెత్త ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది. నడు బేటా, నడు. మరి అంతే కదా, ఇంట్లున్న చెత్త గురించి తర్వాత కానీ రాష్ట్రంలో ఉన్న చెత్తను ముందుగా ఊడ్చేయాలి. అది క్లీన్ అయితే ఇల్లు క్లీన్ ఉంటుంది, కాలనీ క్లీన్ ఉంటుంది అన్నట్టు సూపర్ యాడ్ చేసిండ్రు. ఇక దీని తర్వాత ఇక గిది చూడుర్రి. హలో సార్, నేను రేవంత్ని. ఢిల్లీకి వస్తున్నా, మీ అపాయింట్మెంట్ కావాలి. कौन बोल रहा है? आवाज नहीं आ रहा है आपका? सर मैं तेलंगाना सीएम बात कर रहा हूँ. अपॉइंटमेंट चाहिए आपका. हेलो 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 सर, मैं रेवंत. कौन बोल रहा है? रेवंत. हेलो रेवंत सर. हेलो हेलो Hello sir, can you hear me? Revant Garu, Chief Minister of Telangana, wants to speak with you. वॉइस क्लियर नहीं है. Come again. Sir, Revant, which means R for rowdy, E for egoistic, V for vulgar, A for arrogant, N for negligence, T for troublemaker, and H for hopeless. अरे क्या बकवास है, फोन काटो. Sir, మీ అపాయింట్మెంట్ కట్ అయింది. చూసిండ్రు కదా, అక్కడ హైకమాండ్ కి మన సీఎం పేరే వినబడతలేదు. ఇక మన బాధలు సమస్యలు వాళ్ళకి ఎట్లా గుర్తుంటాయి? మాటలు తప్పి మాయ మాటలతో మోసం చేసే ఈ డ్రామాలు ఆపాలి. రేవంత్ రెడ్డి అంటే ఆర్ అంటే రౌడీ, ఈ అంటే ఈగో ఉన్నాడు, వి అంటే వల్గరు, ఏ అంటే ఆరోగెంటు, ఎన్ అంటే నెగ్లిజెన్సీ, టీ అంటే ట్రబుల్ మేకరు, హెచ్ అంటే ఓప్లెస్ అని సీఎం అసిస్టెంట్ అవతలకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. మొత్తం విన్న హైకమాండ్ బక్వాస్ బంద్ పెట్టుర్రని ఫోన్ కట్ చేస్తారు. ఢిల్లీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి తనలాటను ఇక గిట్లా చూపెట్టిర్రు ఈ వీడియోలో. ఇక ఇంకోటి చూడుర్రి. ఏంది బిడ్డ గట్లున్నావు? అల్లుడు మంచిగా చూసుకుంటలేడు? ఏమైంది చెల్లే, అంత చిన్నపోయినావు? పెట్టుబోతలేమన్నా తక్కువైనాయా? నీకేం తక్కువైంది బిడ్డ? అన్న అడుగుతాను కదా, చెప్పు. నేను అడిగింది చేస్తా అని మాటిస్తా అడుగుతా. చెప్పు చెల్లే, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. నీ సంతోషం కంటే నాకేం ఎక్కువ కాదు. ఇంకోసారి కాంగ్రెస్ కోటయ్య అని మాటి అన్న. ఏమేం చెల్లే గట్ల అడుగుతున్నావు? నీకు తెలియదా అన్న, కాంగ్రెస్ వచ్చినాక ఎంత ఆగమైందో. ఓళ్ళు సంతోషంగా ఉన్నారు, నువ్వు ఏ కూర తెచ్చిన మొగుడు ఎగిరెగిరి అన్నట్టు చేస్తుండు. ఆడబిడ్డలకి ఇచ్చిన హామీలన్నీ గాల్ల కలిపిండు. పొలానికి ఇస్తానన్న పైసలు లేవు, పింఛన్కి ఇస్తానన్న 4,000 లేవు, రుణమాఫీ కూడా లేదు. గిదేనా అన్న సర్కార్ అంటే? అది చెల్లే, ఇంకేం ఆలోచిస్తలేవు, ఈ చెల్లకు మాటిచ్చినవు గంతే. అవు చెల్లే, నేనెందుకు అద్దంట? పక్కా ఏసారి మంచి ఎత్తాడని ఓటెత్తే మొత్తం నష్టం పట్టించిండు. కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతుండు జనము. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. जय तेलंगाना. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా వాళ్ళ పార్టీ ఎట్లున్నది, ఎసొంటి పరిపాలన చేస్తున్నదని కళ్ళు తెరిపించేటట్టున్నది ఈ వీడియో. ఇంటి ఆడిబిడ్డ కాంగ్రెస్ పార్టీలో తిరిగి అన్నకు ఎరక చెప్తుంది. శల్య బాధ అన్నకు అర్థం కాగానే కాంగ్రెస్ పార్టీ ఫోటో కింద పడుతుంది. ఇక ఈ వీడియో బాగా ఆలోచించేటట్టు ఉన్నదని చాలా మంది ఆడవాళ్ళు దీన్ని పొట్టు పొట్టు షేరింగ్లు చేస్తున్నారు. లైకులు అయితే వశపడతలేవు పోర్రి. సోషల్ మీడియా నడిపేటోళ్ళకే అంతు పడతలేదట, అంతగానం షేరింగ్లు అవుతున్నాయట. ఇక ఇదైతే మస్తు గమ్మత్తున్నది, ఈ వీడియో చూడుర్రి. నమస్తే అన్న. నమస్తే అన్న, బస్ స్టాండ్ పోతున్నావే? అరే కూసో అన్న. ఏందన్నా
మీ పార్టీ జెండా కాకుండా మా పార్టీ జెండా కట్టినావు? సంజయ్ అన్న, మా ఆటో బతుకులకు, రైతన్న ట్రాక్టర్లకు కేసీఆర్ చేసిన సాయం చాలా లేటుగా తెలుసుకున్నా అన్న. కేసీఆర్ అన్న గొప్పతనం ఏంటంటే నీది ఏ పార్టీ అని అడగలేదు, నీకు కష్టం ఏందని అడిగిండు. నీది ఏ కులం అని అడగలేదు, నీకేం కావాలని అడిగిండు. నీది ఏ జెండా అని అడగలేదు, నీ వెనుక నీ ఉన్నరా అన్నాడు. మీరే కరెక్ట్ సంజయ్ అన్న. మీరు మంచిగా అర్థం చేసుకున్నారన్న. బండి నడపడం చేతనైనోడి చేతిలోనే స్టీరింగ్ ఉండాలా, రాష్ట్రం నడపడం చేతనైనోడి చేతిలోనే రూలింగ్ ఉండాలా. సరే పద. కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పుతుండు జనము రన్న. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆటో డ్రైవర్ల బతుకులు ఎట్లా ఆగమవుతున్నాయో అది తెలుసుకున్నాక ఆటో అన్నలు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కసితో ఉన్నారో చెప్పకనే చెప్తున్నది ఈ యాడు. దీంతోనే ఆటో డ్రైవర్ అన్నలు ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడద్దని పదురుకుంటున్నారట. ఇప్పుడు ఈ వీడియోను ఆటో డ్రైవర్ అన్నలు పొట్టు వైరల్ చేస్తున్నారు. ఆటోకు 10 షేర్లు అన్నట్టు 100 గ్రూపులలో షేరింగ్లు చేస్తున్నారు, లైకులు కొడుతున్నారు. నమస్తే మేడం. ఏంది మేడం జల్దీ రమ్మని ఫోన్ చేసిళ్ళు? నా కొడుకు ఏమన్నా చదువుతలేడా ఏంది? ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు, మీ కొడుకు నోరు. ఒక్కొక్కరిని పండబెట్టి పేగులు తీసి మెడలేసుకుంటా బిడ్డ. ఈ బట్టలు ఇప్పి నడి బజార్లో ఉరికించుకుంటా కొడతా బాలీ బే. నాకే అడ్డం మాట్లాడతావా బే, నరుకుతా కొడుకా. ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన. ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా? ఫ్లాష్ బ్యాక్. ఈ సన్నాసి అలాకి ఎర్ర గాల్చి వాతలు పెడతావు. మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇతనేరా మన నాయకుడు. సారీ మేడం, తప్పెక్కడ జరిగింది నాకు అర్థమైంది. ఇంకోసారి అలా జరగదు. నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళొస్తా మేడం. సరే అండి. మర్యాద లేని నాయకత్వాన్ని గిట్లనే చెత్తకుప్పల వాడేయాలి. మన మర్యాద గల నాయకుణ్ణి మనమే గెలిపించుకోవాలి. కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పుతుండు జనము రన్న. టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ. రాజును బట్టే రాజ్యం ఉంటది అన్నట్టు రాష్ట్ర సీఎం తీరుగానే జనం తయారవుతారు. అట్లా సీఎం రేవంత్ రెడ్డి బూతులకు చిన్న పోరగాన్లు ఎట్లా తయారవుతారో అది కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్లకు ఎట్లా నష్టం జరుగుతుందో చెప్పగానే చెప్పింది ఈ వీడియో. చెత్త బుట్టల కండువ పడేటట్టు చేసింది. ఈ వీడియో కూడా రాష్ట్రం మొత్తం రయ్య తిరుగుతున్నది. ఏ సెల్లులో చూసినా ఈ యాడ్ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఊరు గ్రూపులు, ఫ్రెండ్స్ గ్రూపులు, కాలేజ్ గ్రూపులు అనే తేడా లేకుండా తిరుగుతున్నాయి ఈ వీడియోలు. ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీ పర్ఫెక్ట్ గా చేసుకుంటా పోతుంటే కాంగ్రెస్ పార్టీ కంటికి కానొస్తలేదు. సోషల్ మీడియాలో ఎక్కడో అడుగున పడ్డది. పాతాల గరిగే వేసి ఎంకులాడినా దొరకకుంటున్నది. ఈ వీడియోలతోని బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మెజార్టీ కంటే ఇంకో 20-30 వేల మెజార్టీ పెరుగుడు ఖాయం అన్నట్టే కనిపిస్తున్నదట. చూడాలి మరి ఎంత ఎక్కువ మెజార్టీ పెంచుతాయో ఈ వీడియోలు. వెనకట సామదాన భేద దండోపాయాలతోని లొంగ తీసుకునేది అని పెద్దలు చెప్తారు కదా. హాగో దాంట్లే భేదాన్ని నమ్ముకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. సర్కారు చేసిన మంచి పనులు ఏం లేవు, జనానికి వేసే మేలేం లేదు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతుంది అన్నట్టు సీఎం నోరు తెరిస్తే బూతులే వస్తాయి. అట్లా కూడా ఓట్లు పడేటట్టు లేవు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎట్లా గెలవాలి? పైసలు ఎగజల్లుడు ఒక్కటే గతి అన్నట్టు కోట్లు కొంపలలా పెట్టుకొని ఓటర్లను మాయ చేయాలని చూస్తున్నారట. ఓ కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కట్టలు పెట్టెల నిండి ఉన్నాయని ఎట్లా తెలిసిందో బీఆర్ఎస్ పార్టీలకు గులాబీ దండు చీమల దండు తీరుగా ఆ కాంగ్రెస్ లీడర్ ఇంటి మీదకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ పైసలు సీజ్ చేయాలని లొల్లికి దిగింది. మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దునాగే టీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, అదే విధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను ఎంత గేట్ ఉన్నది వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియా రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియాని రాణిస్తలేరట, పోలీసులు బీఆర్ఎస్ పార్టీలను లోపలికి ఓనిస్తలేరట. అన్ని తీర్ల డిపార్ట్మెంట్లు కుమ్మక్కయి
11వ తారీఖున జరిగే ఓటింగుకు పొట్టు పొట్టు పైసలు వంచబోతున్నారట. ఇగో గిది ప్రజాప్రభుత్వం, ఇగో గిది రాజ్యాంగబద్ధంగా నడిచే సర్కారు. జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ ఏరియాలో జరిగింది ఈ లొల్లి. కాంగ్రెస్ పైసలు వంచటానికి ఒక్క ఏరియాలే కాదు, ఓ 10-15 జాగాలలో బ్యాగులు నింపుకొని తయారుగా ఉన్నదట. ఇట్లా కూడా జనం పైసలు తీసుకొని ఓట్లు వేయాలనుకుంటే రిగ్గింగ్ చేసి ఓటింగ్ కు రానోళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేసుకొని గెలవాలనే చక్కని ప్లానింగ్ లో కూడా ఉన్నారట. కానీ మేమేం తక్కువ కాదన్నట్టు గులాబీ దండు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో మూటలు దొరకబట్టే పనే ఉన్నారట. కానీ జూబ్లీస్ జనాలు కాంగ్రెస్ వాళ్ళ చిల్లర పైసలకు లొంగమని గట్టిగానే నిర్ణయం తీసుకున్నారట. ఇగో చూడాలి